హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న టూర్ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని రోజుల క్రితం నేను హంపి విజయనగరం వెళ్ళాను తమ్ముళ్ళతో కలిసి. మేమందరము, నేను, కౌశి, మృదుల, స్నిగ్గి, పెద్ద తమ్ముడు, మరదలు, చిన్న తమ్ముడు వచ్చాడు యూఎస్ నుంచి. మేము వెళ్ళామన్నమాట. సో హైదరాబాద్ నుంచి కార్లో వెళ్ళాం, బై రోడ్ వెళ్ళామన్నమాట. కానీ చాలా కష్టంగా ఉండింది. 8 గంటలు పట్టింది మాకు, ఎందుకంటే రోడ్డు బాగాలేదు. రాయచూర్ మీద నుంచి వెళ్ళాలి. ప్లెజెంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ అది మాత్రం కొంచెం కష్టపడ్డాం. ఎందుకంటే 8 అవర్స్ అయింది. మార్నింగ్ 6కి బయలుదేరితే మేము వెళ్ళేటప్పటికి 2:30 అయిపోయింది అనమాట. కాకపోతే అందరం ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనుకోండి, అది వేరే విషయము. మేము వెళ్ళిన తర్వాత పాప హోటల్ రూమ్ బుక్ చేసి ఉండింది, ఇవాల్వ్ బ్యాక్. అక్కడ చాలా ఎంజాయ్ చేసాము, అది చాలా బాగుంది. సో దాని ఇంటీరియర్స్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఫస్ట్ ఏమనుకున్నానంటే అది ఏమన్నా రాజులదా అనుకున్నాను, కానీ లేదు, వాళ్ళు అలాంటి థీమ్తో వాళ్ళు వేరేగా చేసుకున్నారు. వాళ్ళు చాలా బాగుంది. మా ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము. హోటల్లో ఉన్నాను, నైట్ వ్యూ అనమాట ఇది. సో దీపాలు సరే చూడండి, చాలా రాక్ కానివ్వండి, బ్యూటిఫుల్ వ్యూ. ఇంకా కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, వీడియోస్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా చాలామందికి తెలుసో తెలియదో, హంపి విజయనగరం అంటే కృష్ణదేవరాయలదిమ్మ. అంటే ఎందుకు వెళ్ళారని అనుకోవచ్చు మీరు. కృష్ణదేవరాయలు అక్కడ ఉన్నారు, ఆయన రాజ్యం అది. అంటే అంతకుముందు కూడా చాలా రాజులు ఉన్నారు, ఇంకా 4-5 తరాల వాళ్ళు ఉన్నారన్నమాట. కానీ మనకందరికీ తెలిసింది కృష్ణదేవరాయలు కదా. సో ఎందుకంటే ఆయన కన్నడ రాయలైనా కానీ తెలుగును చాలా ఆదరించారు. అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. మన తిరుపతి దగ్గర నుంచి ఎన్నో గుళ్ళకు మళ్ళీ ప్రాణం పోశారు. సో అంటే నా దృష్టిలో అయితే ఆయన చాలా పెద్ద హీరో. అసలు చాలా ఇష్టం నాకు కృష్ణదేవరాయలు అంటే. మన సౌత్ ఇండియన్ కింగ్స్లో నాకు చాలా చాలా ఇష్టం. నార్త్ ఇండియాలో కొంతమంది ఉన్నారనుకోండి. సో మన హిస్టరీలో అలా మిగిలిపోయారనమాట ఆయన. నేను దాదాపు 30 ఇయర్స్ నుంచి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. 30 కాదులేండి, 25-26 ఇయర్స్ నుంచి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందనమాట. సో నాకు చాలా ఇష్టంగా, పాప నా కోసమే అందరూ వచ్చారని చెప్పుకోవాలి. అంటే అది హిస్టారికల్ ప్లేస్, అంత గొప్పగా అంత ఇదిగా ఏముండదు. కానీ మనం వెళ్ళి చూసిన తర్వాత ఒక గైడ్ని పెట్టుకుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది ఇంత అందమైన కట్టడాలని, ప్లేస్ని ఎంత ఛిద్రం చేసేసారు, ఎంత పాడు చేశారు అని చెప్పేసి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అన్నీ పగిలిపోయి ఉంటాయి, ఏమంత పెద్ద ఇదిగా అనిపించవు. కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇక్కడ కృష్ణదేవరాయల సభ ఇది,
స్నానాల గది ఇది, లోటస్ మహల్ ఇది, ఇలా చెప్తూ ఉంటే మాత్రం మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నేను మీకు అవన్నీ చూపిస్తాను, చెప్తాను కూడా. సో వెళ్ళిన రోజు మేము వెళ్ళేటప్పటికి 2-2:30 అయిపోయింది. కొంచెం సేపు రెస్ట్ తీసుకునేసి ఈవినింగ్ 5-5:30కి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాము. సో చాలా పెద్ద గుడి అనమాట అది, హంపి దగ్గర. సో అసలు బ్యూటిఫుల్గా ఉండింది, చాలా పెద్ద గుడి, ఆవరణ చాలా పెద్దది. కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి పక్కకి వెళ్ళాము అంటే చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయమ్మా. ఎంత అందంగా ఉందంటే ఆ ప్లేస్ మీకు ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. సో కొన్ని కోతులు కూడా కనిపించాయి అక్కడ. సో నల్లగా ఉన్నాయన్నమాట కోతుల్ని. అసలు ఈ మధ్య మనం చూడడం లేదు కదా, కోతులు కనిపించాయి. ఒక పెద్ద ఏనుగు ఉంది. చక్కగా అది మనము అరటిపండు ఇస్తే తినేస్తుంది, కానీ డబ్బులు ఇచ్చామంటే మాత్రం ఆశీర్వదిస్తుందమ్మా. ఎవరి చేతికి డబ్బులు ఇస్తే గుర్తుపెట్టుకొని వాళ్ళకు మాత్రమే ఆశీర్వాదం ఇస్తుంది అనమాట. దాని దగ్గర బాగా ఎంజాయ్ చేశాము. సో విరూపాక్ష టెంపుల్ శివుడిదిమ్మ, శివలింగం అంతా ఉంది. మరి అంటే ఆ ఒక్కదానే కొంచెం కాపాడగలిగారు వాళ్ళు, దాన్ని పాడు చేయకుండా. పాపం చాలామంది కలిసి ట్రై చేశారంట, కాబట్టి పెద్దగా డ్యామేజ్ లేదు. లోపల కూడా అందంగా ఉండింది. మేము ఈవినింగ్ 7-7:30 వరకు అక్కడే ఉన్నామమ్మా. అంటే మేముండే ప్లేస్కి ఆ ప్లేస్కి దాదాపు 15-18 కిలోమీటర్స్ అనమాట. సో వెళ్ళిపోయాము. ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము, ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాం. ఇంకా ఉదయాన్నే బయలుదేరి ఉండాల్సింది. మాకు ఏం చెప్పారు అంటే గైడ్ కొంచెం ఉదయాన్నే వెళ్దాము అంటే, మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేటప్పటికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. విపరీతమైన ఎండ ఉందమ్మా, చాలా ఎండగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్ళాము. అంటే ఈ అంతఃపుర రాణులందరూ స్నానాలు చేసే ప్లేస్ అనమాట, స్పా అనుకోండి. సో అక్కడ మసాజెస్ చేసుకునే వాళ్ళంట. సో మేము కూడా అక్కడ సరదాగా ఒక ఫోటోలు తీసుకున్నాము, చూపిస్తాను మీకు. సో చాలా బాగుండింది. కాకపోతే అంతా పాడైపోయింది, మా పగల కొట్టేశారు మొత్తం. దాని తర్వాత కృష్ణదేవరాయల సభకి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా భువన విజయం అంటారు, మాకు లెసన్స్ కూడా వచ్చాయి భువన విజయం గురించి. సో అక్కడ ఏంటి అంటే ఆయన గైడ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, మీకు ప్లేసెస్ చూపిస్తూ ఉంటాను. అది యాక్చువల్గా ఆర్మీ వాళ్ళను చూసే ప్లేస్ అంటమ్మా అది. అంటే ఇప్పుడు ఆయన కింద సామ్రాజ్యాలు ఉంటాయి కదా, ఈయనది చాలా పెద్ద సామ్రాజ్యం. కింద సామంతులు ఉంటారు కదా, చిన్న చిన్న రాజులు ఉంటారు కదా. ఎవరైతే ఈయనకు సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఆర్మీని తీసుకొచ్చేవాళ్ళంట. January 26కి మనకి ఎలా అయితే పేరేడ్ ఉంటుందో అలా ఉండేదంటమ్మా. సో వాళ్ళకి స్పెషల్ గిఫ్టులు కూడా ఇచ్చేవాళ్ళంట. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా పెద్ద తలుపు ఉందన్నమాట, డోర్ ఉంది, దానికి ఏదో సిస్టమ్ కూడా ఉండిందంట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాధ అనిపించింది. అవన్నీ చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు అవుతుంది అనుకోండి, అన్నీ పడిపోయాయమ్మా. సో వాళ్ళు ఏంటంటే కొన్ని అంతఃపురాలు గంధపు చెక్కతో చేశారంటమ్మా. చేస్తే కాల్చేశారన్నమాట బహుమని సుల్తాన్లు. దాన్ని మొత్తం కాల్చేస్తే మొత్తం వెళ్ళిపోయి బేస్మెంట్ మాత్రమే ఉందన్నమాట ఇప్పుడు. ఇకపోతే కృష్ణదేవరాయ సభ, అక్కడ నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను, చూడండి. ఆయన అక్కడ కూర్చునేవాళ్ళంట, ఈ అష్టదిగ్గజాలు ఇలా కూర్చునేవాళ్ళని చెప్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అంత వైభవంగా ఉండేది. సో ఆయన కృష్ణదేవరాయలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది చాలా పాడైపోయింది.
ఇప్పుడు మనకు అక్కడికి కానీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాల్సిన ప్లేస్ మా. ఎక్కడికెక్కడికో వెళ్తుంటాము, ఏదేదో చూస్తుంటాము. ఇది మన హిస్టరీ, ఒక గ్రేట్ కింగ్ ఉన్న ప్లేస్ అన్నమాట అది. కాకపోతే సీజన్ వచ్చేసి అక్టోబర్ నుంచి జనవరి వరకు అంట. అప్పుడైతే పెద్ద ఎండలు ఉండవు. కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే 7 గంటలకు కానీ వెళ్ళిపోతే 10:30కి తిరిగి వచ్చేసేయచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది లోటస్ మహల్. రాణి ఉండేదంట ఇక్కడ. ఎట్లా అంటే యాక్చువల్గా శైత్యశాల అంటారంట. జనరల్గా సమ్మర్లో లోపలంతా టెర్రకోట పైప్స్ ఉండేవంట. ఆ వాల్ నుంచి వాటర్ వెళ్తే మొత్తం కూల్గా అయిపోయేదంట. అంటే కూలింగ్ సిస్టమ్ ఉండేదన్నమాట ఇక్కడ. బ్యూటిఫుల్ గా ఉంది. అంటే లోటస్ మహల్ ఎందుకు అన్నారంటే ఇన్వర్టెడ్ లోటస్ లాగా ఉన్నాయి చూడండి అంతా. అప్పుడైతే బ్రహ్మాండంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు కొంచెం పాడుపడిపోయింది పాపం. లోపలికి ఎంటర్ అవ్వడానికి లేదు. సో ఇది మెయిన్ రాణి ఉండే ఏరియా అనమాట, అంతఃపురం లాగా అనమాట. ఇది చుట్టూ అవన్నీ డిస్ట్రాయ్ చేసేసారు మొత్తం అవన్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణదేవరాయలు కూర్చునే దర్బార్, ఇది రాజ దర్బారు. ఆయన అక్కడ కూర్చునే వాళ్ళంట. రావడం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇక్కడంతా మన అష్టదిగ్గజాలు కూర్చునే వాళ్ళంట. సో చాలా అనమాట. ఏదైనా కానీ రాజు మీటింగ్స్ అన్ని అవి స్టెప్స్ అనమాట. దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంది, కానీ అది పగలు కొట్టేసారు. ఇప్పుడు మనం చూడలేము. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అంత బాధేస్తుంది కూడా. అంత అద్భుతంగా ఉండేదో ఆయన ఉన్నప్పుడు. ఇది భువన విజయం అంటారు. ఇక్కడ కృష్ణదేవరాయలు ఇక్కడ ఉండేవాడంటే 3 ఫ్లోర్స్ ఉండేవంట. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. దసరా అప్పుడు వస్తే ఇక్కడ చాలా చాలా డాన్సులు, సంగీతాలు అవన్నీ ఉండేవంట. ఇంకా చెప్తాను మీకు తర్వాత. సో ఇక్కడ కృష్ణదేవరాయలు చూసాము. ఆయన వచ్చేసి రాణి అంతఃపురం చూసాము. అన్నీ రాళ్లే, చిన్న చిన్న ప్లేస్లు ఉన్నాయన్నమాట. సో అమ్మకు ఒక అంతఃపురము, 2 రాణులు కదా మెయిన్, తిరుమల దేవి, చిన్నాదేవి అని చెప్పేసి వాళ్ళిద్దరి పేర్లతో ఊర్లు కట్టించారంట. ఏదో చెప్పారు ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పేసి. నాకు నిజంగా ఇప్పుడు గుర్తులేదు. వాళ్ళ అమ్మకు కూడా ఒక గుర్తుగా ఒక ఊరు కట్టించారంట. ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ లాగా మారిపోయాయి అన్నమాట. ఇకపోతే గజశాల ఉంది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే మామూలుగా వాళ్ళకి ఎన్నో వేల ఏనుగులు ఉండేదంటమ్మా యుద్ధానికి. కానీ దేవుడి కోసం అన్నట్టుగా, దేవుడి గుళ్ళో ఉండేదానికి అన్నట్టు 9 ఏనుగులు ఉండేవన్నమా. దానికి గజశాల ఒకటి కట్టించున్నారనమాట. సో వాళ్ళకి స్పెషల్గా ఆ ఏనుగులు అంతా అంటే దానికంతా వాటికి స్నానాలు చేయించడానికి, వాటికి ఫుడ్ పెట్టడానికి, ఉండడానికి గదులు ఉన్నాయన్నమాట. చాలా చక్కగా ప్లాన్డ్గా కట్టించున్నారనమాట. అలానే గుర్రాలకు కూడా ఉంది. సో ఇది భువన విజయం దగ్గర చూసామన్నమాట. అక్కడ నుంచి విజయ విఠల టెంపుల్ అని వెళ్ళామ్మా. అక్కడ మనం దూరంగా కార్లు అంటే వెహికల్స్ వెళ్ళమన్నమాట. బగ్గీలలో తీసుకెళ్తారు. నేను గుర్ర బగ్గీ అనుకున్నాను, కానీ మామూలుగా బ్యాటరీ బగ్గీస్ అంటారు కదమ్మా, ఊరికే మోటార్ దాంతో పోతుంటాయి కదా, దాంతో తీసుకెళ్లారనమాట. అక్కడ మెయిన్ మార్కెట్ లాగా ఉండేదంటమ్మా. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అంటారు చూడండి. వజ్రాలు, ముత్యాలు, రత్నాలు చెప్తుంటే అసలు అలా కళ్ళు మూసుకొని వింటుంటే, అంటే ఊహించుకుంటే అంత అద్భుతంగా ఉండిందనమాట. చాలా ప్లేసెస్ అనమాట. వాళ్ళు ఉండడానికి ఒక ప్లేసు, అమ్మడానికి లైన్స్గా అనమాట. మనకి ఇప్పుడు చిన్న చిన్న స్టాల్స్ ఎలా ఉంటాయి అలా అనమాట. సో గుర్రాలను అమ్మేవాళ్ళంట. ఇలా అనమాట. అంటే అంత వైభవంగా ఉండింది. మనకి ఇప్పుడు ఏంటంటే రాళ్ళు రప్పలే మిగిలాయి అన్నమాట. కానీ చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. లోపల విజయ విఠల్ టెంపుల్ అని ఉంది. సో టెంపుల్నంతా కాల్చేశారు. లోపల విగ్రహాలని కూడా ఏమీ ఉంచేయలేదు. గంధపు చెక్కతో చేసి మొత్తం పాడైపోయింది. కాకపోతే ఏకశిల రథం అంటుంటారు చూడండి, పాటలు కూడా ఉన్నాయి. అదేమి ఏకశిల కాదు, చాలా శిలలతో చేస్తున్నారు. కానీ మరి ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకు తెలియదు. కానీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అప్పుడే పెయింటింగ్స్ చేస్తున్నారు మా.
కృష్ణదేవరాయలు 15th సెంచరీ ఆయన, కానీ ఇవన్నీ ఏంటి అంటే 900 సెంచరీస్ నుంచి ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. సో కృష్ణదేవరాయలు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ అన్నట్టు అనమాట. ఆయన ఉన్నప్పుడు చాలా వైభవంగా ఉండింది, ఎందుకంటే చాలా రాజ్యాల్ని ఆయన ఆక్రమించేసి సుభిక్షంగా పరిపాలించాడని బుక్స్లో చదువుకున్నాము. అక్కడికి వెళ్ళి చూస్తే అలా అనిపిస్తుంది కూడా మనకు. ఏదేమైనా హంపి చూసాము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు అసలు. ముఖ్యంగా ఏంటి అంటే ఇంకా అంటే మేము చాలా చూడలేకపోయాము, ఓన్లీ 2 డేసే ఉన్నాము. 3rd డే బయలుదేరి వచ్చేసాము. వరి పొలాలు మనకు కూడా ఉన్నాయి, కానీ అదే పనిగా తీసుకెళ్ళి చూపిస్తారంట. అన్నిటికంటే ముఖ్యంగా యాలకి అనే అరటిపళ్ళు నాకైతే ఎంత నచ్చేసాయో. చిన్న చిన్న ఉన్నాయి, ఎంత పెద్ద తోటలు అంటే ఎకరాలు ఎకరాలు అవే ఉన్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి, అసలు కనుచూపు మేర అన్నమాట. చాలా బాగుంది మా ప్లేస్, అది చూడడానికి చాలా బాగుంది. కాకపోతే మంచి ఎండలు, ఇప్పుడే ఎండలు ఉన్నాయి. ఇంకా మీకు ఏం చెప్పాలి, హంపిలో కొన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను మేము చూసినవన్నీ. ఏమైతేనేమి చాలా బాగుంది. కొబ్బరి బోండాలు చాలా బాగున్నాయి, ఎందుకంటే మనం బోల్డని తాగుతూ ఉంటాం, ఎండలో ఉంటాం కదా, ఒక్కొక్కసారికి 2 తాగుతూ ఉంటాం అన్నమాట. కాకపోతే ట్రిప్కి వెళ్ళాల్సిన వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. మీరు ఏదైనా చూడాలి అనుకుంటే మార్నింగ్ 6:30, 7కే బయలుదేరేశారు అంటే ఎండ తప్పించుకొని వచ్చేసేయచ్చు. 10:30, 11 కంతా మళ్ళీ మీరు రూమ్కి వచ్చేసేయచ్చు. ఈవినింగ్ 4:30 నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు. నేనేమన్నాను అంటే ఇంత ఇదిగా ఉంది కదా, నైట్ కూడా ఉండొచ్చు కదా అని చెప్పాను. కొన్ని ప్లేసెస్లో వెళ్ళి చూడొచ్చు కదా, హ్యాపీగా ఉంటుంది కదా అంటే చెప్పారు లెపర్డ్స్ ఉంటాయి అని చెప్పారనమాట. పులులు వస్తాయంటమ్మా అవి. సో ఎవరినో ఒకళ్ళిద్దరిని చంపేసాయని కూడా చెప్పారు, కాబట్టి భయం వేసింది. ఈవినింగ్ 6:30 చీకటి పడ్డ తర్వాత ఎవరు ఉండరంట ఆ ప్లేసెస్లో, అసలు ఎవరిని అలో కూడా చేయరు అనమాట. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. ఆ పొలాలలో కూడా ఎవరు ఉండరంటమ్మా. అంటే ఊర్లు చాలా ఉన్నాయి, అక్కడ ఉంటారంట, కానీ ఒంటరిగా మాత్రం అసలు తిరగరంట. అది చెప్పినప్పుడు కొంచెం భయం వేసింది. వచ్చేస్తాయంట ఒక్కొక్కసారి ఊర్లో కూడా, ఎవరినేం చేయవంట, కానీ ఒంటరిగా కనిపిస్తే మాత్రం చంపేస్తాయని చెప్పారు. సో ఇలా ఎన్నో థ్రిల్స్. వచ్చి ఇంకా 3rd డే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసాం మేము. మళ్ళీ ఫుల్ ఎండ, అసలు బేజార్ అయిపోయింది అనమాట హైదరాబాద్కి వచ్చే లోపల. కాకపోతే రూట్ బాగుండుంటే ఇంకో 2 గంటలు మనకు కలిసి వస్తుంది. ఏదేమైనా ఒకసారి చూసి రావాల్సిన ప్లేస్ మన కృష్ణదేవరాయలు ఉన్నది, ఆయన పరిపాలించిన ఊర్లు చాలా వరకు ఉన్నాయి. కాకపోతే రాళ్ల గుట్టలు ఉన్నాయి, కొన్ని చోట్ల కట్టడాలు ఉన్నాయి. ఇంకా మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో అప్పుడే అంటే పర్షియన్స్, అరబ్ కంట్రీస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బిజినెస్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు కదా, అది అబద్ధాలు కాదు. వాళ్ళ చిత్రాలంతా చెక్కున్నారు, వాళ్ళ బొమ్మలంతా వేస్తున్నారు, మనకు చూపిస్తారనమాట ఇలా అని చెప్పేసి. ఒక్కొక్క గుళ్ళో ఇంకా చాలా అందంగా రామాయణం కాన్సెప్ట్ ఉంది, అట్లా చాలా చెక్కున్నారమ్మా. హనుమంతుడి గురించి, వినాయకుడి గురించి చాలా చెప్పారు. అవన్నీ నేను మీకు చెప్పలేను, నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను 2-3 గంటలు. ఏదేమైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ప్లేస్ని చూసామనే తృప్తి అన్నమాట మాకు. సో కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, 1-2 వీడియోస్ తీశాను, చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.